రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ప్రథమ వార్షిక శిక్షణ క్యాంపుని కొల్లిపర మండలం నూతంకి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణంలో శిక్షణ పొందిన స్వయం సేవకులు పద సంచలనం చేశారు. ఈ శిక్షణ ఉద్దేశం దేశభక్తి, వ్యక్తిత్వ వికాసం యువతలో పెంపొందించడం దీని ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. తెనాలి పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రథమ వార్షిక శిక్షణా కేంద్రంలో శిక్షణ తీసుకున్న స్వయం సేవకులు ఆదివారం సాయంత్రం పట్టణంలో పద సంచలనం చేశారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి బయలుదేరిన స్వయం సేవకుల పద సంచలనం గాంధీ చౌక్, మెయిన్ రోడ్, రామాలయం మీదుగా గంగానమ్మ గుడి, అలాగే శివాలయం, బోస్ రోడ్డుకు చేరుకుని అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా శివాజీ చౌక్కి చేరి అక్కడి నుంచి అమ్మవారి గుడికి చేరుకుంది. ఈ పద సంచలనం తెనాల్లోని ఆర్ఎస్ఎస్, విహెచ్పి, హిందూ చైతన్య వేదిక, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ పరిషత్ కార్యకర్తలు కొత్తూరి ఆదిశేషయ్య, అంబా మారుతీరాం, ఈపూరి హరిపూర్ణ ప్రసాద్, జొన్నదుల మనోహర్, శివశక్తి సుధాకర్ పాల్గొన్నారు. మొత్తం 300 మంది స్వయం సేవకులు ఈ పద సంచలనంలో పాల్గొన్నారు. తెనాలిలో రూట్ మార్చ్ అంటే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క పద సంచలనం జరుగుతుంది. ప్రతి ఏడు కూడా ప్రథమ వర్ష అని చెప్పి జరుగుతుంది. ప్రథమ వర్ష అంటే ఒక 14 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఆ శిక్షణలో భాగంగా నూతక్కిలో మొన్న మే 2వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు జరుగుతుంది శిక్షణ. ఆ శిక్షణలో భాగంగా పద సంచలనం ఉంటుంది. అది ఈసారి తెనాల్లో పెట్టడం జరిగింది. ఈ పద సంచలనంలో సుశిక్షితులైనటువంటి స్వయం సేవకులు అందరూ పాల్గొంటారు. వాళ్ళలో విద్యార్థులు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు, ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు. చాలా క్రమశిక్షణాయుతంగా జరుగుతుంది. మొత్తం దేశానికే భరోసా అయినటువంటి ఆర్ఎస్ఎస్ ఇప్పుడు తెనాల్లో కూడా రూట్ మార్చి చేసి తెనాలి ప్రజలకు కూడా ఒక నైతిక స్థైర్యాన్ని చేకూర్చేటువంటి ప్రక్రియలో ఇది ఒక భాగము. దానిలో ముందుగా భగవద్ధ్వజ ఉంటుంది, దాని తర్వాత ఘోష్ ఉంటుంది. ఘోష్ అంటే బ్యాండ్, సంఘం యొక్క బ్యాండ్ ఉంటుంది. దాని తర్వాత వాహిని అంటాం మేము. వాహిని ప్రకారంగా కదులుతారు, 4 లైన్లో కదులుతారు. కన్యకా పరమేశ్వరి దగ్గర అమ్మవారి గుడి దగ్గర ప్రారంభమై శివాజీ చౌక్ మీదుగా ముందు గంగానమ్మ గుడికి వెళ్ళి అక్కడి నుంచి శివాజీ చౌక్ మీదుగా మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తుంది.